హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత గారి బెయిల్ పిటిషన్ పైన ఇవాళ కోర్టులో వాదనలు అయితే జరగడం జరిగింది. అయితే దాన్ని రేపటి పోస్ట్ చేశారు. రేపైతే రిజల్ట్ తేలనుంది. బెయిల్ వస్తుందా రాదా, ఇవాళ విచారణ ఎలా జరిగింది కోర్టులో. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఇవాళ కోర్టులో ఏం జరిగింది, ఎలా విచారణ వాదనలు జరిగాయి అడ్వకేట్ల మధ్య, బెయిల్ దొరికే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా సార్? బెయిల్ దొరికే అంశాల విషయం పరిశీలిస్తే అది చెప్పలేమండి. ఎందుకంటే న్యాయమూర్తులు ఎలా ఆలోచిస్తారన్నది ఒక్కొక్కసారి కొన్ని రోజులు గడిచాక, లేదంటే ఆల్రెడీ ఆవిడ రిమాండ్లో ఉన్నారు కాబట్టి, సరే ఇన్ని రోజులు అయింది, ఒక మహిళగా వేరే దృక్కోణంలో ఆలోచించి, ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీ కాబట్టి అట్లా చట్టసభలకు చెందిన వ్యక్తిగా ఆలోచించి ఏమైనా నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు. లేదు, బలమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, సాక్షులను తారుమారు చేయొచ్చు, కేసునే తప్పుతో పట్టించవచ్చు, రకరకాలుగా అభిప్రాయాలు వినిపించవచ్చు అనే ఉద్దేశంలో రద్దయినా చేయొచ్చు. బట్ ఇది రెండో దానికే ఎక్కువ ఆస్కారం ఉందన్నట్టుగా చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఆవిడ ఏదైతే లిక్కర్స్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు అంటున్నారో, అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసే స్థాయికి వెళ్ళింది. సో ఆయనకి బెయిల్ దొరకడానికే ఇబ్బంది అవుతుంది నేపథ్యంలో ఈవిడికి ఎలా బెయిల్ ఇస్తారు? ఇవ్వలేరు. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అని చెప్పి ఈడీ కానీ ఈడీ తరపు న్యాయవాదులు కానీ బలమైన వాదనలు వినిపించిన నేపథ్యంలో బెయిల్ దొరకడం కష్టం. అయితే మొదటి నుంచి ఒకసారి దీన్ని పరిశీలిస్తే, ఇప్పుడు ఆమె బినామీ ఎవరైతే ఉన్నారో అరుణ్ పిల్లై, ఆయన పట్టుకోవడం, ఆయన వాంగ్మూలం ఇవ్వడము, అసలు ఏం జరిగింది, ఏంటి, మనీ హవాలా జరిగిందా, దీన్ని ఒక విధంగా క్విడ్ ప్రోకో కింద చూడొచ్చా అని రకరకాల యాంగిల్స్లో దర్యాప్తు చేస్తున్నప్పుడు, గత సంవత్సరం అంటే 2022 21 స్టార్ట్ చేసిన దర్యాప్తు 23 మార్చికి వచ్చేసరికి ఈవిడి పేరు కూడా వినిపించేసరికి ఈవిడిని పిలిపించారు. పిలవడానికి పంపించారు. పంపిస్తే ఈవిడ వెళ్ళలేదు. ఏదో ఆ రీజను ఈ రీజను, ఆ సాకు ఈ సాకు, సాకులోనే అనొచ్చు, లేదంటే పర్టికులర్ రీజన్స్ చెప్పి ఆవిడ డ్రాగ్ చేస్తూ వచ్చారు. తర్వాత ఆగస్టులో ఎప్పుడో అనుకుంటా ఇంకా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి చూసాం, మన అందరికీ గుర్తున్న విషయమే. ఆవిడ వెళ్ళడము, ఇట్లా సింబల్ చూపించి వెళ్ళడము, తర్వాత ఒకసారి ఆవిడ ఫోను ఒకసారి పరిశీలిస్తే ఫోన్లో ఏం లేదని తేలడం, ఫోన్లో అన్ని అరేంజ్ చేశారని అనడము, తర్వాత ఈ ఏదైతే లిక్కర్ స్కామ్లో కొన్ని రకాల మెలకువలు చెప్తూ ఎక్కువగా లబ్ధి పొందేలాగా వెండర్స్, ఎవరైతే దాంట్లో పాత్రదారులు ఉంటారో వాళ్ళకి లబ్ధి పొందేలాగా, ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం కన్నా వీళ్ళు ఎక్కువ లబ్ధి పొందేలాగా కొన్ని రకాల నిబంధనలతో కూడిన షీట్ రెడీ చేశారు లిక్కర్కి సంబంధించి. ప్రభుత్వం లిక్కర్ ఏదైతే యారెక్స్, గవర్నమెంట్ యారెక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ విధంగా అమ్మేటప్పుడు ఎలా లబ్ధి పొందాలి అనేది కూడా ఈవిడ కొన్ని సూచనలు చేయడం, అది అందరికీ నచ్చి వాళ్ళు ఆమోదింపు చేశారు. అయితే ఎవరెవరు ఉన్నారనేది ఒక్కొక్కటిగా తవ్వి తీస్తే మొత్తం ఈ అరుణ్ పిల్లై గారు చెప్పిన వాంగ్మూలం, తర్వాత ఒక్కొక్కరుగా ఏంటి, ఆయన పేరు సుఖేష్, జైల్లో ఆల్రెడీ ఉన్నారు, ఆయన కొన్ని రకాల విషయాలు చెప్పడం, ఆయన ముందు చెప్పినప్పుడు ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా అన్నారు. ఆయన దానికి హట్ అయ్యి ఒక్కొక్కటిగా లేఖలు, ప్రజావాద్యానికి లేఖలు రాసేలాగా రాస్తూ వచ్చారు. మీరు నన్ను అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు మీరు అరెస్ట్ అవుతున్నారు, మీకు నా సంగతి తెలుస్తుంది అని అనడం. తర్వాత కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా వెల్కమ్ టు తిహార్ క్లబ్ అని చెప్పి ఆయన మళ్ళీ ఇంకో లేఖ రాయడం, ఇట్లా రకరకాలుగా అందరూ ఒక్కొక్కటిగా తీసుకునేసరికి ఈవిడి విషయం వచ్చేసరికి పూర్తిగా రకరకాల కోణాల్లో దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేస్తే ఈవిడ కొన్ని రాష్ట్రంలో కూడా కొంతమంది ప్రముఖుల ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళని కూడా బెదిరించారని, ఆ పరంగా కొన్ని రకాల ల్యాండ్స్ రాయించుకున్నారని, కొన్ని రకాలుగా వీళ్ళకి అందులో ఎక్కడికి సంబంధించిన కంపెనీల్లో సమ్ స్పిరిట్ ఏదో సంథింగ్ కంపెనీ ఉంది, దానికి సంబంధించిన దాంట్లో పెట్టుబడులు పెట్టడానికి అమౌంట్ కోసం డిమాండ్ చేశారని రకరకాల అభియోగాలు అయితే ఉన్నాయి ఆవిడ మీద. సో దానికి సంబంధించి ఎవరు అరబిందోకు సంబంధించిన బంధువు ఆయన శరత్ చంద్రారెడ్డి ఎవరో ఉన్నారు, ఆయన పేరు ఒకటి వినిపిస్తోంది. ఆయన కూడా వాగ్మూలంలో అదే చెప్పారు, నాకు ఈవిడ నుంచి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి అన్నట్టుగా. తర్వాత మన ఆంధ్ర ఎంపీ రిలేటెడ్ ఆయన పేరు మాగుంట సమ్ ఏదో ఉంది పేరు, ఆయన ఒకరు, తర్వాత బుచ్చిబాబు గారు ఒకరు, వీళ్ళు వాంగ్మూలాలను కూడా సేకరించారు. వీళ్ళు కూడా అందరి వేళ్ళు కూడా ఆవిడ వైపు చూపించడంతో ఆవిడకి ఉచ్చు బిగిస్తూ వచ్చింది.
అయితే ఈవిడేం చేశారు, ఇవన్నీ నేపథ్యంలో మరి ఈవిడికి అంతకుముందు కూడా పిలవడానికి అదే విచారణకి పిలిచినప్పుడు కూడా ఏవో మా అబ్బాయి ఎగ్జామ్స్కి ఉంది రావడం అదు, లేదంటే నేను ఒక పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నాను, పార్టీ ముందు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, దానికి క్యాన్వాసింగ్కి నాకు అవసరం ఉంటుంది, నేను రావడం కుదరదు, రకరకాల రీజన్స్ చెప్తూ వచ్చారు. అయినప్పుడు కూడా ఈడీ వాళ్ళ నుంచి వాళ్ళు వేగవంతం చేస్తూ వచ్చారు, దర్యాప్తు వేగవంతం చేసి వచ్చినప్పుడు ఈలోగా ఈవిడ ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించేది ఏమని అంటే అరెస్ట్ చేయకూడదు అన్నట్టుగా. ఈ లోపలే వాళ్ళు ఏం చేశారంటే స్వయంగా వచ్చి, అంటే ఈవిడ ఎట్లాంటి నిబంధనలు పెట్టుకున్నారంట, నేను రావడానికి కుదరదు, ఎందుకంటే ఒక మహిళ యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారు, నాకు ఫ్యామిలీ ఉంది, బిడ్డలున్న వాళ్ళు వదిలి రావడం అవదు, మీరు ఎట్లాంటి అభియోగాలు మోపి నా మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే నేను ఇబ్బంది పడతాను, ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నాను, ఇవి రకరకాల రీజన్స్ చెప్తూ వచ్చారు. బట్ వాళ్ళకి బలమైన సాక్ష్యాలు బలమైన వాంగ్మూలాలు దొరికాయి కాబట్టే వాళ్ళు వేగవంతమయ్యారు. వేగవంతమైతే ఈవిడ సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో అందులో కూడా ఎలా ఉంది, నేను నా ఇంటికి ముందు వాళ్ళకి అర్జీ పెట్టుకున్నప్పుడు కూడా మీరు ఒకవేళ చేయాలనుకుంటే నేను ప్రతిసారి నేను ఢిల్లీ రావడం నాకు ఇబ్బందిగా ఉంది, మీరు కావాలంటే నా ఇంటికి వచ్చి కూడా చేయొచ్చు అన్నారు. సో ఇంటికి వచ్చి చేయాలని నేపథ్యంలో ఇంటికి వచ్చి చేశారు. అది కూడా ఎలాగూ సన్లైట్ ఫెయిల్ అవ్వకముందే చేస్తేనే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా అవుతుంది. ఒక మహిళగా సన్సెట్ అయిన తర్వాత మళ్ళీ దానికి కొన్ని రకాల నిబంధనలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు జనరల్గా పోలీస్ స్టేషన్లో కూడా 6 తర్వాత ఒక మహిళని స్టేషన్లో పెట్టాలంటే ఖచ్చితంగా ఫిమేల్ కానిస్టేబుల్ ఎవరో ఒకరు ఉంటే కానీ పెట్టడానికి వీల్లేదు. కొన్ని ఏవో చట్టంలో కొన్ని సవరణలు ఉన్నాయి, అది నాకు పూర్తిగా ఐడియా లేదు. సో అట్లాగా ఈవిడ చెప్పడంతో సూర్యాస్తమయం లోపే ఈవిడ ఇంటికి వెళ్ళి సుమారుగా 3 గంటల సేపు ఇన్వెస్టిగేషన్ మొత్తం దర్యాప్తు అంత సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ దగ్గర బంధువులకు కూడా ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేశారు. అంటే కేటీఆర్ గారికి హరీష్ రావు గారు లాంటివి ఇన్ఫార్మ్ చేయబట్టే కదా వాళ్ళు కూడా ఆ స్థలంకి వచ్చారు, మనం చూసాం. అయితే ఈలో కేటీఆర్ గారు అందరికీ మీడియా సమక్షంలో చూపించింది ఏంటంటే, మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాము దీని మీద అరెస్ట్ నిలిపివేయాలని, అయినా వీళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు అంత ధైర్యంతో, వీళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదని చెప్పారు. బాగుంది. ఆవిడ పేరు ప్రియామేనా ఆఫీసర్, ఈడీ ఆఫీసర్. ఆవిడ చెప్పి నేను అవన్నీ సంబంధం అని చెప్పి ఆవిడ అరెస్ట్ చేసుకున్నారు. ఇంకా స్పెషల్ ఫ్లైట్లో ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. అంటే 24 అవర్స్లో సబ్మిట్ చేయాలి ఉమెన్కి సంబంధించి ఏదైనా ఇష్యూ అయినప్పుడు. వెంటనే ముందు రోజు సాయంత్రం 6 గంటల లోపు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం 6 వరకు కాదు, 24 అవర్స్ అంటే ఈ లోపలే కోర్టులో సబ్మిట్ చేయడము అన్ని చకచకా జరిగిపోయాయి. అందుకే ఫ్లైట్లో తీసుకెళ్ళిపోయారు. అయితే ఇక్కడ సరే కోర్టు అంతా అరెస్ట్ చేసిన అయిన తర్వాత అక్కడికి 2 రోజుల తర్వాత సుప్రీంకోర్టులో దానికి వాదనలకి సమయం వచ్చింది. వచ్చినప్పుడు ఈవిడ తరపు లాయరు విత్డ్రా పెట్టుకున్నారంట. ఎందుకు మరి, ఈవిడ ఏం తప్పు చేయలేదు నిఖార్స్గా ఉన్నట్లయితే సుప్రీంకోర్టులో ఎందుకు వీళ్ళు పెట్టిన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు? అంటే ఒకవేళ కోర్టు ముందుకు మీ మీద అప్పీల్ చేసుకున్నాము, మీ దగ్గర ఇంకా తీర్పు రాకముందే ఈడీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారని చెప్పొచ్చు కదా. చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏముంటుంది? కానీ అలా చెప్పడానికి వీళ్ళ దగ్గర రైట్స్ లేవో, లేదంటే చెప్పలేకపోయారో తెలియదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. బుచ్చిబాబు గారు, తర్వాత మాగుంట గారు, తర్వాత శరత్ చంద్రారెడ్డి, ఆ తర్వాత అరుణ్ పిల్లై, అంతకుముందు ఇది గోవా ఎన్నికల నేపథ్యంలో హవాలా మనీ పంపించినప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా కొన్ని పంపించారని ఇట్లాంటి అపవాదులు కూడా ఆవిడ మీద ఉన్నాయి. అవి అభియోగాలు అపవాదులు నిజంగా జరిగాయి ఉన్నది తెలియదు. ఈడీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది మొదటి కాదు, ఇప్పటికే 3-4 పరీక్షలు రాశాడు, ఇంకా ఉన్నవి 2 పరీక్షలే, దీనికి ఈవిడ అవసరం ఏంటి అన్నట్టు కూడా 2-3 ఉన్నాయి ఇంకా అంటే అంతే కదా. ముందు నుంచి లేదు, పిల్లడు బెంగ పెట్టుకుని అనుకోవడానికి లేదు, పైగా పిల్లడు ఒక ఫ్యామిలీ ఉంది, అక్కడ అందరూ ఉన్నారు, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు, తండ్రి మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు వాదనలు. ప్రతిది కూడా వీళ్ళు ఏ కౌంటర్ వేసినా దానికి ప్రతి కౌంటర్గా వాళ్ళు లేదు, ఇటువంటి ఆవిడ ఇలా వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కుటుంబ నేపథ్యం అంతా కూడా చెప్తారు కదా, ఈవిడేంటి, వాట్ ఈజ్ షీ, ఆమె ఏంటి, ఒకప్పుడు మాజీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన బిడ్డగా ఉంటుంది, లేదంటే ఒక మంత్రికి సోదరిగా ఉంటుంది, లేదంటే రకరకాల రీజన్స్ లేదు. కూడా ఈవిడ కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి కొంచెం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, బాగా పలుకుబడి ఉన్న కుటుంబం కాబట్టి ఈవిడికి బెయిల్ ఇస్తే వద్దని మేబీ వాళ్ళు అటువంటి వాదనలు కూడా వినిపించుంటారు. సో మొత్తం మీద ఈ అన్ని పరిణామాలు చూస్తే రేపు వచ్చే బెయిల్ ఎక్కువ శాతం ఇవ్వకపోవడానికి ఆస్కారం ఉంది. కొన్ని కండిషన్స్, కొన్ని పరిస్థితుల్లో రేపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కానీ, ఒక మహిళ దృష్టిలో పెట్టుకొని కానీ, లేదంటే ఆల్రెడీ కొన్ని రోజులు రిమాండ్లో ఉన్నారు కాబట్టి కొంత ఉపశమనంగా కానీ, ఇలాంటి విషయాల్లో కొద్దిగా కన్సిడర్ చేసి ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఛాన్సెస్ తక్కువ అని
కొంతమంది ఈ లాయర్లు ఎవరైతే ఉన్నారో మిత్రులు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అర్థమైన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.